జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాలన మరియు అభివృద్ధిపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశం, పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ సి అంజిరెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తికరెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం 3 పర్యాయాలు గెలుపొందిన సందర్భంగా మోదీ చేసిన కార్యక్రమాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ కార్యక్రమం వికాసత్ భారత్ దిశగా పాలన నడుస్తుంది. సుపరిపాల పెదాల లక్ష్యం దిశగా మోదీ ప్రభుత్వం దేశాన్ని సురక్షితంగా ఉంచడం మోదీ లక్ష్యం అని అన్నారు. భారత్పై ఏ ఉగ్రవాద చర్యలు జరిగినా దానికి ఎదుర్కొని పాకిస్తాన్కి బుద్ధి భారత్తో పెట్టుకుంటే ఊరుకునేది లేదని కళ్లకు కట్టినట్లు చూపించిన వ్యక్తి మోదీ అని అన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధాలు తయారుచేసి భారత్ను అన్ని విధాల రక్షణ కారంగా ఉంది. రక్షణ ఎగుమతులు చేస్తున్నాం. నక్సలిజం దేశవ్యాప్తంగా 96 జిల్లాలో హల్చల్ చేస్తే మోదీ ప్రభుత్వం 4 జిల్లాలకు పరిమితం చేసింది. పూర్తిగా నక్సలిజం తగ్గించేందుకు కృషి. భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా మారింది. 2027 వరకు జర్మనీ అధిగమించి 3వ స్థానానికి చేరుకోవడం ఖాయం అని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పోచారం రాములు, వెంకట నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు దేశ్పాండే, డాక్టర్ రాజు గౌడ్, పట్టణ అధ్యక్షులు దోమల విజయకుమార్, వాసు, మందుల నాగరాజ్, ద్వారకా రవి, తులసి ప్రకాష్ రెడ్డి, ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, దేశ్పాండే గారు, శేఖర్ గారు, ఈ కార్యక్రమం కన్వీనర్ ప్రతాప్ గారు, కౌన్సిలర్లు, సోదర సీనియర్ కార్యకర్తలు, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3 పర్యాయాలు ఎన్నికై 3వ పర్యాయం సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలని ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పేసి ఇవాళ విలేకరుల సమావేశాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి సంకల్పం తీసుకొని పరిపాలన కొనసాగిస్తారు. 75 సంవత్సరాలు భారతదేశం స్వతంత్రం వచ్చి అమృతకాలం నడుస్తున్నటువంటి సందర్భంగా సుపరిపాలన, పేదల సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన కొనసాగించాలి, ప్రజల సంక్షేమాన్ని కాక్షించాలని చెప్పేసి మోడీ గారు ఒక అద్భుతమైనటువంటి ఆలోచనని, లక్ష్యాన్ని ముందర తీసుకొని ఈ దేశాన్ని సుపరిపాలన వైపు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. మనము ఆలోచన చేస్తే దేశవ్యాప్తంగా దేశాన్ని ఏ రకంగా సురక్షితంగా ఉంచాలనేటువంటిది మొదటి లక్ష్యంగా ముందుకెళ్తాను. నిన్న మొన్ననే మనం చూసినాం, ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం పైన ఏ ఉగ్రవాద చర్య జరిగినా ఊరుకునేది లేని చెప్పేసి కేవలం 23 నిమిషాలలోనే పాకిస్తాన్లోకి వెళ్ళి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి గొప్ప నాయకత్వం ఇవాళ త్రివిధ దళాధిపతులని ఒకే గాడిపైన తీసుకెళ్తూ దేశాన్ని అంతా కూడా, దేశ ప్రజలందరినీ కూడా ఒకే ఆలోచనతోటి, ఐక్యమత్యంతో తీసుకెళ్తూ పాకిస్తాన్ని ఏ రకంగా బుద్ధి చెప్పినామో మన అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఈ సందర్భంగా సింధు నది జలాలను కూడా
ఆపేసి ప్రపంచానికి మొత్తం కూడా ఒకసారి గుర్తు చేసిన భారతదేశంతో పెట్టుకుంటే ఉగ్రవాద స్థావరాలను కావచ్చు, సైనిక స్థావరాలను కావచ్చు, ఎయిర్ బేస్లను కావచ్చు, ఏవైనా సరే ప్రపంచం కళ్ళు కప్పి దాడి చేసేటువంటి శక్తి భారత్కు ఉందని చెప్పేసి చూపించినటువంటి దార్శనిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు చాలాసార్లు చెప్పారు, ఉగ్రవాదము నీరు కలిసి సాగలేదు, రక్తము నీరు కలిసి ప్రవహించలేదు. అదే రకంగా ఎక్కడైనా సరే మేము పేద ప్రజలని, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, సిక్కులైనా, ఎవరినైనా సరే ప్రజల జోలికి వెళ్ళాం. కేవలం ఉగ్రవాదులను మాత్రమే వెంటాడతాం. ప్రపంచంలో ఎక్కడ దాగి ఉన్నా సరే వాళ్ళని హంతు చూస్తామని చెప్పేసి హెచ్చరిక చేసినటువంటి ధైర్యం ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రిని మనం ఇవాళ దేశంలో చూస్తూ ఉన్నాం. అదొకటే కాదు, ఇవాళ మీరందరూ కూడా ఆలోచన చేస్తే మన స్వదేశీ పరిజ్ఞానంతో డిఫెన్స్ వ్యవస్థని ఇవాళ అఫెన్స్గా పోవడం ఎట్లనో, తర్వాత డిఫెన్స్ చేసుకోవడం ఎట్లనో అనేది కూడా ప్రత్యేకంగా ఇవాళ ప్రజల ముందు ఉంచడం జరిగింది. S-400 క్షిపణి వ్యవస్థను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నాం. బ్రహ్మోస్ని మనం సొంతంగా తయారు చేసుకున్నాం. ఆకాశ క్షిపణిని స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకున్నాం. INS విక్రాంత్ అంటే సముద్ర మార్గంలో ఏముంటుందో దాన్ని మనం తయారు చేసుకున్నాం. తర్వాత ప్రచండ్ అధునాతమైనటువంటి హెలికాప్టర్ని మనం తయారు చేసుకొని ఉగ్రవాదుల యొక్క కదలికలు ఏ రకంగా ఉంటాయి, వాటిని ఏ రకంగా అరికట్టాలని చెప్పేసి మనం తయారు చేసుకున్నాం. ఇదంతా కూడా స్వదేశీ రక్షణ వ్యవస్థలతోటి మనకై మనం తయారు చేసుకున్నటువంటి వ్యవస్థలు. ఎగుమతులు చేసుకున్నాయి, దిగుమతులు చేసుకున్నాయి, వేరే ఉన్నాయి. మనం వాటి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కానీ మన స్వదేశీ పరిజ్ఞానాన్ని కూడా ఇవాళ విస్తృతంగా చేసుకున్నాం. భారత రక్షణ ఎగుమతులు ఇవాళ 34% అంటే 34 రెట్లు పెరిగింది. అంటే సుమారుగా 23,622 కోట్లకు ఇవాళ మనం రక్షణ ఎగుమతులను విదేశాలకు చేస్తున్నారు. సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు పరిపాలించారు. మరి ఈ 11 సంవత్సరాలు కూడా ఎటువంటి అభియోగం లేకుండా ట్రాన్స్పరెన్సీగా మరి 3.0గా మరి ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది. ఎటువంటి కనీసం ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా వెత్తి చూపించే ప్రయత్నం చేయలేకపోయారు. అదేవిధంగా ఎక్కడా కూడా మరి మీడియా సోదరులు కూడా ఎక్కడా కూడా మరి అభియోగం చూపించలేకపోయారు. అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిరోజు మరి పేపర్ చూస్తే ఒక అభియోగము, ఒక స్కాము, అంటే కాంగ్రెస్ అంటే స్కాములు స్కీములే ఉండేటివి. మరి కానీ ఈ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీతోని ఎటువంటి అభియోగం లేకుండా పరిపాలించడం జరిగింది. అదేవిధంగా మరి చారిత్రాత్మకమైన నిర్ణయాలు మరి ఎన్నో నరేంద్ర మోదీ గారు తీసుకోవడం జరిగింది. మరి మనకి డిజిటల్ డెమోక్రసీగా మరి తీర్చిదిద్దడం జరిగింది. ఈ డిజిటల్ డెమోక్రసీలా ప్రతి ఒక్కరు కూడా, చదువు రాని వాళ్ళు కూడా, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా మరి మీరందరూ కూడా చూసినట్లయితే UPI మరి అదేవిధంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినంత వరకు మరి ప్రతి ఒక్క ట్రాన్స్పోర్టేషన్, రోడ్వేస్ కానీ, హైవేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, వాటర్వేస్ కానీ, నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి పరచడం జరిగింది. మరి చూసుకున్నట్లయితే మరి తెలంగాణకి సంబంధించినంత వరకు 40 రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్కి సంబంధించినంత వరకు మనకి ఇక్కడ 40 రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి మీకందరికీ కూడా తెలుసు, నిన్న మొన్న మరి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వర్యులు దాదాపు కాచిగూడ రైల్వే స్టేషన్ని రీడెవలప్మెంట్ లో భాగంగా దాదాపు 775 రంగుల లైట్లతోని మరి రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్తోని ఫస్ట్ ఆఫ్ ఇండియాగా మరి తీర్చిదిద్దడం జరిగింది కాచిగూడ రైల్వే స్టేషన్. అదేవిధంగా మరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా మరి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మరి భూమి పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బేగంపేట్ ఉమెన్ రైల్వే స్టేషన్ అనడం జరుగుతుంది. ఎందుకంటే బేగంపేట్ రైల్వే స్టేషన్ని ప్రతి ఒక్క సిస్టమ్ని కానీ, ప్రతి ఒక్క డే టు డే ప్రోగ్రామ్ని అంతా కూడా ఉమెన్ ఆర్గనైజ్ చేస్తుంది.
అది బేగంపేట్ ఉమెన్ రైల్వే స్టేషన్గా కూడా పేరుగాంచింది. అది భారతదేశంలో మొట్టమొదటిసారి ఉమెన్ రైల్వే స్టేషన్గా భావించవచ్చు. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు, మరి కోవిడ్ నైన్టీన్ ఏ విధంగా మనము అనుభవించడం జరిగిందో. ఆ పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఒకరికొకరు మాట్లాడుకోం కానీ, మరి ఒకరికొకరు కనీసం పలకరింపు కూడా లేకుండా జరిగింది. కానీ నరేంద్ర మోదీ గారు మరి పట్టుబట్టి మన హైదరాబాద్కి వచ్చి, భారత్ బయోటెక్ దగ్గరికి వచ్చి, వారు వ్యాక్సినేషన్ ఏ విధంగా మరి చేస్తున్నారని వచ్చి చూడడం జరిగింది. అప్పుడు మనకి జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ వారు రాజకీయంగా ఎక్కడ కూడా కనీసం కూడా ఎక్కడ కూడా పార్టిసిపేట్ కాకుండా కేవలం భారత్ బయోటెక్ దగ్గరికి వచ్చి ఆ వ్యాక్సినేషన్ తయారీ ఎలా చేస్తున్నారని ప్రోత్సహించడానికి రావడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి వ్యాక్సినేషన్ ఎట్లా వస్తుంది, ఎట్లా మనకి ఇస్తారన్న ఆలోచన ఉండింది. కానీ నరేంద్ర మోదీ గారి అతి త్వరలోనే ప్రజలకి అట్టడుగునున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మరి దాదాపు 81 కోట్ల మంది వరకు కూడా మరి ఫ్రీ వ్యాక్సినేషన్, అది కూడా డబుల్ డోస్ ఇవ్వడం జరిగింది. మన దేశమే కాకుండా దాదాపు ఈ ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు 150 దేశాలకి ఈ వ్యాక్సినేషన్ పంపించడం జరిగింది. అదేవిధంగా 48 దేశాలకి ఫ్రీగా పంపించడం జరిగింది మన దేశం నుంచి. మనం అంతకుముందు వ్యాక్సినేషన్ ఎప్పుడన్నా ఏమన్నా మన దేశంలో ఏమన్నా రోగాలు వస్తే బయట దేశానికి ఎదురు చూసేవాళ్ళం. కానీ మన భారతదేశంలోనే తయారయ్యే విధంగా మరి నరేంద్ర మోదీ గారి ఆలోచన మేరకు మరి మన దగ్గర వ్యాక్సినేషన్ తయారు చేసి మనం ఇతర దేశాలకు పంపించే విధంగా మనం ఎదగడం జరిగింది. అది కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే. అదేవిధంగా వరల్డ్స్ లార్జెస్ట్ తర్వాత ఫాస్టెస్ట్ వ్యాక్సినేషన్, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన దేశంలో ఇచ్చిండ్రంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి. మరి మన నరేంద్ర మోదీ గారు ఏ విధంగా ప్రజల కోసము, ప్రజల పట్ల వారికి ఉన్న శ్రద్ధ అని ఆలోచించాలి. అదేవిధంగా ప్రతి ఒక్క స్కీము ఈరోజు భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్కి కోసమే కేవలం వారు ఆలోచించి అట్టడుగునున్న భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల్లో ఏమేమి ఇచ్చింది, ఏ విధంగా డెవలప్ చేసింది, ఏ విధంగా ముందుకు పోయింది, ఆ విషయాల్లో నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఒకటే ఉద్దేశం ఏంటంటే, వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ రేషన్ వన్ కార్డ్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, దేశం మొత్తం మీద ఒకటే పాలసీ ఉండాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నది. ఇప్పుడు తెలంగాణ విషయంలో తీసుకుంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద 33,30,30,30,30,000 మందికి 75,36,000 మంది లోన్ అకౌంట్లు ఉన్నాయి. దానికి అదనంగా 72,000 కోట్లు వాళ్ళ అకౌంట్ లోన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద లబ్ధిదారులు 1,27,00,000 మంది ఉన్నారు. ఈ 1,27,00,000 మందికి సుమారు 5,155 కోట్లు వాళ్ళకు అమౌంట్ వేయడం జరిగింది. ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద 4,26,227 మంది ఉన్నారు లబ్ధిదారులు. వాళ్లకు 1,247 కోట్లు, వాళ్ళకి 1,247 కోట్లు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2024 వరకు మొత్తం ఇల్లు శాంక్షన్ అయినాయి 3,60,000. దానిలో మంజూరైన ఇల్లు 2,40,000. అదేవిధంగా ఇప్పుడు నిర్మాణమైనవి 2,20,000. వీళ్ళకి అమౌంట్ 6,100 కోట్లు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గరీబ్ సడక్ యోజన కింద వాజ్పేయి గారు అప్పుడు ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 2024 వరకు ఆ యాక్చువల్ 14,331 కిలోమీటర్లు శాంక్షన్ అయినాయి. ఈ శాంక్షన్ అయినాయి ఇప్పటి వరకు పూర్తయినాయి 12,800 కిలోమీటర్లు శాంక్షన్ అయినాయి, అది పూర్తయినాయి. ఇంకా వంతెనల విషయంలో వస్తే 551 వంతెనలు శాంక్షన్ అయినాయి. దీనిలో పూర్తయినాయి 383 ఇప్పటి వరకు పూర్తయినాయి. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య కింద, అదే ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు 82,59,718 మంది ఆయుష్మాన్ భారత్ కార్డులు జారీ అయినాయి ఇప్పటి వరకు. అదేవిధంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే గ్యాస్ కనెక్షన్ల కింద
11,84,203 మందికి ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నరేగా కింద యాక్చువల్ ఏంటంటే 56 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. ఈ 56 లక్షల మందికి పనిచేస్తూ ఉన్నారు. తర్వాత 2020 వరకు 63 లక్షల ఆస్తులు నిర్మించుకున్నాం. ఏవైతే చిన్న చిన్న రోడ్స్ అన్న అన్ని దాని కింద. స్వచ్ఛ భారత్ కింద ఇప్పటి వరకు కమ్యూనిటీ స్వచ్ఛాలయాలు 6,093. అదేవిధంగా ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో 31,27,677 మందికి వ్యక్తిగత స్వచ్ఛాలయాలు అంటే ఇండివిజువల్ ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో వాళ్ళు ఇంతవరకు ఇవని. అదేవిధంగా తొలిసారిగా మనకు తెలంగాణగా తొలిసారిగా పసుపు బోర్డు ఇవ్వడం జరిగింది. తొలిసారిగా మూలుగులో సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయం అయింది. రైల్వే విషయంలో ఇప్పటివరకు అందరు చెప్పడం జరిగింది. రైల్వే విషయంలో కూడా మనకు భారీ పెట్టుబడులు వచ్చినాయి. దానిలో భాగంగా 80,000 కోట్లు ఇప్పటివరకు పెట్టుబడి అయ్యింది. 80,000 కోట్లు ఇందులో భాగంగా 42,000 కోట్లు ప్రాజెక్టులు ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. వీటిలో ఎలక్ట్రిఫికేషన్ ఎక్కడైతే ఎలక్ట్రికల్ ట్రైన్స్ ఎక్కడైతే లేవో అవన్నీ లైన్లు, తర్వాత ఏంటంటే డబుల్ లైన్స్ అవన్నీ చేస్తున్నాం. అమృత్ భారత్ స్టేషన్ కింద బేగంపేట, కరీంనగర్, వరంగల్ మొన్న ఓపెన్ జరిగింది. అదేవిధంగా సికింద్రాబాద్, చెర్లపల్లి ఇవి ఆధునీకరణ కోసానికి 1000 కోట్లు కేటాయించడం జరిగింది. సికింద్రాబాద్ స్టేషన్ మళ్ళా నిర్మాణం కోసానికి 720 కోట్లు శాంక్షన్ అయినాయి. అదేవిధంగా తెలంగాణలో 40 స్టేషన్లు అమృత స్టేషన్ కింద ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఇప్పటి వరకు 5 వందే భారత్లు మనకి ఇవ్వడం జరిగింది. తెలంగాణ రైల్వే తయారీ యూనిట్ కోసానికి కాజీపేటలో 550 కోట్లతో అక్కడ నిర్మాణం చేపడతా ఉన్నాం. అదేవిధంగా MMTS ఫేజ్ 2 కింద 1,100 కోట్లు ఆల్రెడీ కేటాయించడం జరిగింది. ఇది మౌలాలి సనత్ నగర్ మార్గాన్ని కూడా ఈ సంవత్సరం ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. రోడ్ల విషయంలో తీసుకుంటే తెలంగాణలో రోడ్లు జాతీయ ప్రాజెక్టుల కింద ఇప్పటి వరకు కేంద్రం గత 11 సంవత్సరాల నుండి 2,600 కిలోమీటర్లు వేయడం జరిగింది. 11 సంవత్సరాలు గతంలో ఏదైతే ఇన్ని సంవత్సరాల కింద ఏదైతే 2,200 ఉందో ఇప్పటి వరకు 2,600 కిలోమీటర్లు వేయడం. దీనికి 1,25,000 కోట్లు 1,25,000 కోట్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కొత్తగా కొనసాగుతున్న ఏంటంటే ఇండోర్ హైదరాబాద్ కింద 750 కిలోమీటర్లు కూడా గ్రీన్ ఎక్స్ప్రెస్ కారిడార్ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి మీదకి ఇది పోతా ఉన్నది. వచ్చే ఏడాది ఇది ప్రారంభమవుతుంది. అదేవిధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మన సూరత్ నుంచి నాసిక్ వరకు, అహ్మదాబాద్, సోలాపూర్, కర్నూలు, హైదరాబాద్ అండ్ చెన్నై, కన్యాకుమారి మన మీకని తెలంగాణ మీకని పోవడానికి ఆస్కారం. అదే ఇంకోటి మూడో రోడ్ ఏంటంటే ఇది ఒకటి మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే కంకణబద్ధులై ఈ 11 సంవత్సరాల నుంచి మన దేశాన్ని పరిపాలిస్తున్నారో అందులో భాగంగా మరి 2047 వరకు మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని కాకుండా అభివృద్ధి చెందినటువంటి దేశంగా నిలపాలి అని ఏదైతే సహకారంతో ముందుకెళ్తున్నారో మనస వాచ అని కాకుండా మనస్ఫూర్తిగా తను ఏ విధంగా అయితే ముందుకు ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణంలో అందరం కూడా సహకరించి మరి ఈ యొక్క భారతదేశం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కోరుకున్న విధంగా తప్పకుండా 2047లో భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా నిలుస్తుందని భావిస్తూ వారికి భగవంతుడి తరఫు నుంచి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి భారతదేశంలో మరి నిలిచిపోతారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంగారెడ్డి జిల్లా తరఫు నుండి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రెస్ మీట్ ఇంతటితో